ఈరోజు ప్రతిపేరు వాస్తవులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ ఈ విజయదశమి శుభాకాంక్షలు. దసరా రోజు నేను ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రతిపేరుకు వచ్చి ఆ కన్యకా పరమేశ్వరి దర్శించుకొని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ యాజమాన్యం, ట్రస్ట్ మెంబర్లందరూ, ముఖ్యంగా మన బుసెట్టి రాము, వీరందరి ప్రోద్బలంతో ఈ టెంపుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఆ అమ్మవారు అంటే ఈ చుట్టుపక్కల ఉండేవారికి అందరూ కూడా ఒక తల్లి లాంటిది. ఆమె దీవెనలు తీసుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం, దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చూస్తుంటే ప్రతిపూర్లో ఈ కనకా పరమేశ్వర అమ్మవారు వైభవం బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా జరుగుతుంది. అమ్మవారు ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకోవడం. జై వాసవి మాత. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ఈ నెల 22 నుండి అక్టోబర్ 3 వరకు దేవీ నవరాత్రుల ఉత్సవాన్ని జరపాలని తలచి 22వ తారీఖు నుంచి ఈ యొక్క దసరా ఉత్సవాలను మేము ప్రారంభించడం జరిగింది. ఇవాళ 2/10/2025 విజయదశమి పర్వదినాన శ్రీమతి కన్యకా పరమేశ్వరి దేవి ఉదయం కలశ ఉద్వాసన జరిగిన పిమ్మట అలంకారంలో అమ్మవారు ప్రజలకందరికీ దర్శనమిస్తూ ఉంది. అలాగే 3 గంటలకు మధ్యాహ్నం అమ్మవారు జమ్మి చెట్టు కాటికి పోవడం జరుగుతుంది. సుమారు 8:30కు రాత్రి తిరిగి ఆలయ ప్రవేశం చేయడం జరుగుతుంది. తదనంతరం 12 గంటలకు రథోత్సవం ఉంటుంది, గ్రామోత్సవం. అది రేపు ఉదయం 6 గంటలకు తిరిగి అమావాస్యలకు చేరుకుంటుంది. ఎన్నో కార్యక్రమాలను దాని తరపున ఆ రథానికి ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దాన్ని వీక్షించి ఆఖరిన అమ్మవారు వస్తుంది, అమ్మవారిని దర్శించి ఆమె యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని ఆర్యవైశ్య సభ కార్యనిర్వాహక వర్గం ఆశిస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తాను. జయ వాసవి మాత. ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య సభ తరపున విజయదశమి శుభాకాంక్షలు.